ఓం స్వామియే శరణమయ్యప్ప. మీకు ఈరోజు ఒక ఇంపార్టెంట్ ప్లేస్ చూపించాలని వచ్చాను. చాలా కష్టపడి వచ్చాను. ఈ వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకండి. ఇది రివర్. ఇక్కడ మనం పందల రాజ్యంలో ఉన్నాము. ఈ వాటర్ మనకు పంపా నుంచి వస్తుంది. చూడండి ఎంత బాగుందో, వాటర్ ఎంత క్లీన్గా ఉందో. పందల రాజ్యంలో అయ్యప్ప స్వామి టెంపుల్ దర్శనం చేసుకోండి. ఇది పందల రాజ్యంలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్. అయ్యప్ప స్వామి నివసించిన ప్యాలెస్ ఇది. తన బాల్యమంతా ఇక్కడే గడిపాడు. ఈ పందల రాజ్యానికి రాజశేఖరుడు అనే రాజు ఉండేవాడు. రాజశేఖరుడికి పుత్ర సంతానం లేక చాలా విలిపించిపోతున్న సమయంలో రాజశేఖరుడు ఒక రోజు వేటకు వెళ్తాడు. వేటకు వెళ్తున్నప్పుడు ఆ మార్గంలో పంపా నది తీరమున దివ్య తేజస్సు కలిగిన ఒక బాలుడు మెడలో మణిహారంతో కనిపించాడు. ఆ పరమశివుడే తనకు ఈ బిడ్డను ప్రసాదించాడని ఆ బిడ్డను తీసుకొచ్చి రాణికి చూపగా వాళ్ళిద్దరూ చాలా ఆనందపడిపోయి మెడలో మణిహారంతో దివ్య తేజస్తో ఉన్న ఆ బాలుడికి మణికంఠుడు అని నామకరణం చేశాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పే ఆ మణికంఠుడు. చూడండి ఎంత బాగుందో. ఆ అయ్యప్ప ఇక్కడే నివసించాడు, ఇక్కడే ఆడుకున్నాడు, ఇక్కడే పాడుకున్నాడు. శ్రీ ధర్మశాస్త్ర స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప నివసించిన గుడి, నది, ఈ ప్రాంతం చూస్తుంటే ఒళ్ళంతా పులకరించిపోతుంది. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప.